అయినాయి కొన్ని రోడ్లు, ఆ రోడ్లు పెట్టి డిపాజిట్ చేస్తారు. ఈరోజు నెల్లూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ శ్రీ శ్రీనివాసరావు గారి ఉత్తర్వుల మేరకు, ఆయనకి రాబడిన సమాచారం మేరకు పోలీసు వారు, సివిల్ సప్లైస్ వారు, విజిలెన్స్ వారు మేము కలిసి ఉమ్మడి ఆపరేషన్ చేయడం జరిగింది. కావల్లో శ్రీ లక్ష్మీ శ్రీ నరసింహ ట్రేడర్స్ అనే రైస్ మిల్ మీద ఈరోజు రైడ్ చేయడం జరిగింది. అందులో ఆపల ద్వారా పీడిఎస్ రైస్ బంకర్లో కొంచెం నిల్వ చేయడం జరిగింది. అవి మేము గుర్తించాము. వాటిని బయటకు తీసి బ్యాగ్స్ ప్యాకింగ్ చేస్తామన్నాము. అందులో సుమారుగా 400 బస్తాలు పీడిఎస్ రైస్ ని గుర్తించడం జరిగింది. వారి మీద వాళ్ళ ఓనర్ మదన్మోహన్ రెడ్డి గారి మీద క్రిమినల్ చర్యల కోసం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే జాయింట్ కలెక్టర్ కోర్టులో నిత్యావసర వస్తువుల చట్టం కింద ఈసీ యాక్ట్ మేరకు 6A కేసు కింద నమోదు చేయడం జరుగుతుంది. క్రమంగా ఈ మిల్లులోకి తరలించడం జరిగింది. వీటిని వేరే బస్తాల ద్వారా ప్యాక్ చేసి అక్రమంగా తరలించడం జరుగుతుంది. అధిక ధరలకు చెన్నైకి వెళ్తున్నట్లు తెలుపుతుందండి.